మై ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? మీ అందరినీ మరొకసారి కలుసుకోవడం నాకైతే చాలా సంతోషం. బ్రదర్స్, ఈరోజు మనం అతుల్ ఎలక్ట్రిక్ ఆటో గురించి మనం మాట్లాడుకుందాం. మీరు చాలామంది నన్ను అడుగుతున్నారు, ఏంటి బ్రదర్ వాళ్ళ దగ్గర ఆటో తీసుకుని వీడియో చేస్తావు, వీళ్ళ దగ్గర ఆటో తీసుకుని వీడియో చేస్తావు, అందరూ ఎలా చేస్తున్నారు, నువ్వు ఎలా చేస్తున్నావు అని కొంతమంది నన్ను అడుగుతున్నారు. నాకు అనిపిస్తుంది షోరూమ్కి వెళ్ళాలి, వాళ్ళతో మాట్లాడాలి, కెమెరాని 4 యాంగిల్స్లో పెట్టి తీయాలి, ప్రతి దాన్ని ఇంచు టు ఇంచు గొప్పగా వివరించాలి అని నాకు ఉంటుంది. నేను వెళ్తే ఒకవేళ నేను అడగాలంటే నీ ఛానల్ ఏంటి చూపించు అంటే ఏం చూపిస్తాను? 700 మంది 800 మంది సబ్స్క్రైబర్స్, కనీసం 1000 సబ్స్క్రైబర్స్ లేని వచ్చి అడిగితే లోకం ఏమీ లేని వాడిని చూసి ఎగతాళి చేస్తుంది. ఇది నాకు తెలుసు కాబట్టే నేను ధైర్యం చేయలేకపోయా, అడగలేకపోయా. కాబట్టే వీడియోస్ కొంచెం డిఫరెంట్గా నా సర్కిల్లో తెలిసిన వాళ్ళ దగ్గర నేను ఎందుకు ఆటోలు అడుగుతున్నా అంటే ఇదే సమస్య. కానీ ఈరోజు మనం 1000 మంది సబ్స్క్రైబర్స్ దాటాం. ఇది కేవలం మీరు ఇచ్చేటువంటి నమ్మకం, ఇది కేవలం మీ దయ. ఈ స్థాయిగా వచ్చేటువంటి మనం ఈరోజు వెళ్తే మాకు ఒక ఛానల్ ఉంది, దాని పేరు పరం ఆటో ఫ్యామిలీ. ఇక్కడ ఆటో డ్రైవర్లకు సంబంధించిన మేము వీడియోస్ చేస్తాం. మీకు కుదిరితే మీ ఆటో ఇచ్చినారంటే ఒక రౌండ్ వెళ్తాం, ట్రయల్ చేస్తాం, వీడియోస్ చేస్తాం అని చెప్పిందనా. కనీసం ధైర్యంగా చెప్పాలంటే కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నా మీరు ఇంత మటుకు ధైర్యాన్ని ఇస్తున్నారు. కాబట్టి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారంటే ప్రపంచంలో ద బెస్ట్ కంటెంట్ చూడడానికి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారని దాని అర్థం. నేను చేసేటువంటి ప్రతి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. మాకు ఆటో కనిపించింది, మేము ఆటో మాత్రమే చూస్తాం, మిగిలిన వీడియోస్ చూడము అనుకుంటే మీ ఇష్టం. ప్రపంచంలో ద బెస్ట్ కంటెంట్, ఎవరు ఎక్కడ చెప్పని కంటెంట్ ఈ ఛానల్లో. ఒక ఆటో డ్రైవర్ కోసం ఏమి చెప్పాలో, ఆ ఎదురుగా ఉండేటువంటి ఆటో డ్రైవర్ నా ఫ్యామిలీ అనుకున్నప్పుడు నా తమ్ముడికి నేను ఏం చెప్పాలో, నా అన్నకు నేనేం చెప్పాలో, ఇలా అనేక విషయాలు భవిష్యత్తులో వింటారు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. భవిష్యత్తులో సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి వాళ్ళకు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. కాబట్టి కేవలం ఈ ఛానల్ ఆటో డ్రైవర్ల క్షేమం మాత్రమే కోరుకుంటుంది. మీరు నన్ను తిట్టినా నేను మీ క్షేమం కోసం వీడియోస్ చేస్తున్నా, మీరు నన్ను పొగిడినా నేను మీ క్షేమం కోసం వీడియోస్ చేస్తున్నా. నేను ఏమి చేసినా, ఈ ఛానల్లో ఏ వీడియో వచ్చినా అది కేవలం మీకోసం మాత్రమే, నా కోసం కాదు. ఈ ఛానల్ పెట్టింది డబ్బు సంపాదించాలి అనేటువంటి ఉద్దేశంతో కాదు. నా పర్సనల్ ఛానల్ని కేవలం నా అన్నలు, నా తమ్ముళ్ళు అయినటువంటి ఆటో డ్రైవర్ల కోసం నా పర్సనల్ ఛానల్ని ఇలా కన్వర్ట్ చేసేసాను. ఓకే, కాబట్టి నన్ను ఫస్ట్ నుంచి ఎవరైతే చూస్తున్నారో నేను చెప్పేటువంటి అన్ని విషయాలు వాళ్ళకి తెలుసు. ఈరోజు కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు నేను కొంచెం ఎక్స్ట్రాగా అనిపించవచ్చు, నేను కొంచెం ఎటకారంగా అనిపించవచ్చు, నా మాట తీరు కూడా మీకు నచ్చకపోవచ్చు. కానీ ఒక నిజం అని చెప్పేటప్పుడు ఒకటి అంతే, దాంట్లో ఇంకా వేరే ఏం లేవు కదా అనేంత స్పష్టంగా నేను మాట్లాడతాను. కాబట్టి ఆ స్పష్టంగా మాట్లాడేటువంటి కాన్ఫిడెంట్, నేను మాత్రమే నిజం చెప్తున్నా, నేను ఏం చెప్తే అదే నిజం అనేటువంటి కాన్ఫిడెంట్ మిగిలిన అందరూ చెప్పరు. మీ చాయిస్ ఎలా అయినా తీసుకోవచ్చు అని చెప్పచ్చు, కానీ నేను అలా చెప్పడం లేదు. ఇది ఇలాగే చెయ్యండి అని అంటున్నా. లాభాన్ని, నష్టాన్ని, కష్టాన్ని టోటల్గా బ్యారేజ్ వేసి చెప్తున్నా. కాబట్టి మీకు కొంచెం తేడా కనిపించవచ్చు. సరే, ఈరోజు మనం మన వీడియోలోకి వచ్చేస్తే, ఈరోజు నేను మీకు ఒక వీడియోని రివ్యూ చేద్దాం. జనరల్గా ఇది ఒక ఫస్ట్ లుక్ ఇన్ఫర్మేషన్ అనుకోండి. దీని గురించి ఇంకా క్లారిటీగా మళ్ళీ వీడియో చేస్తాను. కాబట్టి ఇది ఒక ఫస్ట్ లుక్ ఇన్ఫర్మేషన్. ఇంతకీ వీడియో ఏంటి అంటే అతుల్లో ఉండేటువంటి ఎలక్ట్రికల్ ఆటో అది ఎలా ఉంది ఏంటి అని చెప్పి జస్ట్ ఓవరాల్ లుక్ చూడండి. ఈసారి నేను వెళ్ళినప్పుడు నేను ఒక యూట్యూబర్, నేను మీ ఆటోని రివ్యూ చేయాలనుకుంటున్నాను అని అడిగి ఇంకొంచెం స్పష్టంగా చేస్తాను. ప్రస్తుతానికి ఇది ఒక ఫస్ట్ ఇన్ఫర్మేషన్గా తీసుకోండి. ఫస్ట్ ఇంప్రెషన్గా మీ అభిప్రాయం ఏంటి అన్నది కింద కామెంట్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వస్తే, అతుల్లో జనరల్గా అన్ని కంపెనీస్లో ఎలక్ట్రికల్ ఆటోలు ఒకే కలర్లో ఉంటాయి, కానీ అతుల్లో మాత్రమే 2 కలర్స్ ఉన్నాయి. ఒకటి బ్లూ కలరు, 2 వైట్ కలర్. నిజంగా నాకు బ్లూ అంటే చాలా ఇష్టం కాబట్టి బ్లూ చూసినప్పుడు వావ్ అని ఫీల్ అయ్యా. వైట్ కూడా కొంతవరకు ఎక్కడో కొంత ఇష్టం ఉంటుంది, కానీ ఏదేమైనా సరే 2 లుక్ అయితే చాలా బాగున్నాయి. సిఎన్జి ఆటో ఎలా ఉంటుందో
అతుల్లో సిఎన్జి చిన్న ఆటో ఎలా ఉంటుందో ఎలక్ట్రికల్ ఆటో కూడా సేమ్ టు సేమ్ అలాగా ఉంటుంది. అంటే బజాజ్ డీజిల్ ఆటో ఎలా ఉంటుందో ఎలక్ట్రికల్ ఆటో అలాగే ఉంటుంది కదా, అలా జస్ట్ డీజిల్కి సంబంధించింది వేసిన ఎలక్ట్రికల్గా పెట్టారు. కాబట్టి మీకు ఓవరాల్ లుక్ ఇలాగే అనిపిస్తుంది. సరే, ఇప్పుడు ఒకసారి చూసి మీ అభిప్రాయం తెలియచేయండి. ఇది వచ్చిందన్న ప్లాట్ఫామ్. నిజంగా స్పేస్ అయితే కావలసినంత ఉంది. నిజంగా కూర్చొని చూశాను. డ్రైవర్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. నడుముకు కూడా కొంతవరకు నాకు వెనకాల ఆనుకునేటువంటి ఈ సీట్ అయితే చాలా కంఫర్ట్గా అనిపించింది. లోపల స్పేస్ కూడా కొంచెం కంఫర్ట్గా అనిపించింది. ఎంత అంటే బజాజ్ కంటే కూడా ఇది కొంచెం బెటర్గా ఉంది. ఈ సీటింగ్ కానీ లేకుంటే ఈ గ్యాప్ కానీ బజాజ్ కంటే కొంచెం బెటర్గా ఉంది. బజాజ్ చిన్న ఆటో ఉంది కదా, దానికంటే కొంచెం బెటర్గా ఉంది అనిపించింది. నాకు తెలిసి ఈ ఛార్జింగ్ పోర్ట్ ఉంది చూసినావా, ఇది అన్ని ఆటోలకు ఒకేలా ఉందేమో అని నాకు డౌట్. ఎందుకంటే ఇది వచ్చిందన్న, నేను నా ఫ్రెండ్ బజాజ్ ఆటోకి నేను పెట్టాను. బజాజ్ ఆటో కూడా సేమ్ టు సేమ్ ఇలాగే ఉంది ఛార్జింగ్ పెట్టేటువంటి పాయింట్ అన్నమాట. కాబట్టి అన్ని ఆటోలకు ఒకే రకమైన ఛార్జర్లు వాడచ్చా లేదా అనేటువంటి విషయం అయితే నాకు తెలియదు. ఇంకా ఓవరాల్గా ఈ వైట్ కలర్ లుక్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు నిజానికి ఈ అతుల్లో ఉన్నటువంటి ఈ ఆటోను రిక్ ట్విన్ అంటారు. ఇప్పుడు సిఎన్జికి మనం ఒక పేరు చూసాం కదా, రిక్ అని చెప్పి దీని పేరు రిక్ ట్విన్ అనమాట. వైట్ కలరు నిజంగా బాగా అట్రాక్టివ్గా ఉంది. సంతోషం ఏంటంటే మ్యాట్లు వీళ్ళే ఇస్తారు, మనం డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం లేదు. అది మాత్రం నాకు చాలా సంతోషం అనిపించింది. ఇది ఛార్జింగ్ పాయింట్ అనమాట. కొంచెం చూడడానికి యాజ్ ఇట్ ఈస్ నేను బజాజ్లో చూశాను కాబట్టి నాకు బజాజ్లో ఎలా ఉందో ఇది కూడా అలాగే అనిపించింది. మహేంద్రాలో అయితే నేను అంతగా డెప్త్గా చేయలేదు కాబట్టి దాని గురించి నాకు తెలియదు. ఈసారి డెప్త్గా చేద్దాం. నిజంగా లుక్ అయితే దీనికి కూడా ఫ్రీగా బంపర్ ఇచ్చారు. ఎలక్ట్రికల్ ఆటోకి దీనికి బంపర్ ఇవ్వడం అయితే నాకు చాలా బాగా నచ్చింది. దీంట్లో ఇంకొక మోడల్ వచ్చిందన్న, ఇది బ్లూ కలర్ ఆటో అనమాట. ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉన్నాయి. అద్దాలు కొంచెం లోపలికి ఉండడం అయితే నాకు చాలా నచ్చింది. మీరు ఇంతసేపు చూసినప్పుడు ఎక్కడైనా నెగిటివ్గా ఫీల్ అయినచ్చు, ఇప్పుడైతే మీరు స్పేస్ని చూసుకోవచ్చు. టోటల్గా మీరైతే ఖచ్చితంగా ఒక మంచి క్వాలిటీ బండిని చూస్తున్నాము. మీరు ఎక్కడ ఆటోను పట్టుకున్నా సరే ఆ క్వాలిటీని అయితే ఖచ్చితంగా ఫీల్ అవుతారు. ఈ బ్లూ కలర్ అనేది ఒక డిఫరెంట్ కలరు, ఖచ్చితంగా రోడ్డు పైన మంచి అట్రాక్ట్గా ఉంటుంది. నిజంగా ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు చూస్తా అంటే ఈ లెఫ్ట్లో కానీ రైట్లో కానీ ఈ లైన్స్ లాగా వైట్ లైన్స్ లాగా ఉన్నాయి కదా బ్లూ కలర్ పైన, ఇదైతే సూపర్ అనిపించింది. లైట్ చూస్తే మాత్రం ఈ లైట్ వచ్చిందన్న సింహం కన్నులాగా అనిపించింది. కావాలంటే గమనించండి, సింహం కన్నులాగా అనిపించింది. యాజ్ ఇట్ ఈస్ అన్ని ఆటోస్ ఎలక్ట్రికల్ ఆటోస్ సుమారు ఒకే రకమైన మైలేజ్ ఇస్తాయి. దీంట్లో వీళ్ళు బ్యాటరీ కెపాసిటీ మోటార్ కెపాసిటీ గురించి చెప్పారు. ఈ మోటార్ కెపాసిటీ విషయంలో బజాజ్ కంటే కూడా ఇంకా 3 HP అన్నది అతుల్లో ఎక్కువ ఉంది అని వాళ్ళు చెప్పుకొని వచ్చారు. ఇదైతే నాకు ఎక్సలెంట్ అనిపించింది. ఇంకా వాళ్ళు చెప్తూ ఇంకా పవర్ఫుల్ మోటార్ ఉండడం వల్ల మీకు ఇంకా ఎక్కువ డిస్టెన్స్ వెళ్ళొచ్చు అని అయితే చెప్పుకొని వచ్చారు. ఇంకా అంతా సింపుల్. ఎలక్ట్రికల్ ఆటో వాళ్ళు చెప్పేటువంటి మైలేజ్ మాది 200 కిలోమీటర్లు వస్తుంది అని వాళ్ళు చెప్తా అంటారు. చాలామంది కూడా దాన్ని నిజమైన అంటున్నారు. కాబట్టి వాడిన వాళ్ళ రివ్యూస్ ఇంకా చాలా వస్తాయి. రకరకాల ఆటో డ్రైవర్ల అనుభవాలు చాలా వస్తాయి. ఒక ఆటో డ్రైవర్గా మనం ఎలా బతకాలి అనేటువంటి విషయాలు కూడా చాలా వస్తాయి. ఇప్పటి వరకు రిక్ సిఎన్జి కానీ లేకుంటే రిక్ ప్లస్ సిఎన్జి కానీ ఇవి రెండు కూడా 2,75,000 తర్వాత 2,90,000 ఉన్నాయి. ఈ రెండింటి విషయంలో నేనేం చెప్పానంటే బజాజ్ కంటే కూడా అతుల్ ఆటో రేట్ కాస్ట్ సుమారు ఒక 20,000-30,000 తక్కువ ఉంది అని చెప్పాను. కానీ ఇక్కడ రిక్కు వచ్చేస్తే రిక్ ఎలక్ట్రికల్ ఆటోకి వచ్చేస్తే రిక్ ట్విన్ దీనికి వచ్చేస్తే దీని కాస్ట్ 4,20,000 చెప్పారు. అంటే నాకు తెలిసి బజాజ్లో ఏ రేట్ ఉందో సేమ్ టు సేమ్ ఇక్కడ కూడా అదే రేట్ ఉంది అని నాకు అనిపించింది. బజాజ్లో మనకు చిన్న ఆటో సిఎన్జి కానీ లేకుంటే మీడియం ఆటో సిఎన్జి కానీ బజాజ్ రేట్ల కంటే కూడా అతుల్ రేటు కొంచెం తక్కువ అనిపించింది. కానీ నాకెందుకో ఎలక్ట్రికల్ ఆటో దగ్గరకు వచ్చే కొద్దికి నాకు సేమ్ టు సేమ్ రెండు ఒకే రకమైన రేట్లాగా అనిపిస్తున్నాయి. సరే, ఓవరాల్గా అయితే ఇది పరిస్థితి. ఎందుకంటే ఈ రిక్ ట్విన్
ఎలక్ట్రిక్ వెహికల్ దీని కాస్ట్ అయితే 4,20,000. దీనికి సంబంధించి వాళ్ళైతే మనకి ఎలాంటి డీటెయిల్స్ చెప్పలేదు కాబట్టి నేను కూడా మీకు ఎలాంటి డీటెయిల్స్ చెప్పలేదు. ఇది మీకు ఫస్ట్ ఇంప్రెషన్గా తీసుకోండి. ఇంకేదైనా ఉంటే భవిష్యత్తులో దీని గురించి మరీ క్లియర్గా డెప్త్గా మాట్లాడుకుందాం. ఇప్పటి వరకు ఈ వీడియో చూసేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఉంటాను. బాయ్.